ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యవేదిక అంబేద్కర్ సేవా కేంద్రం సంయుక్త నిర్వహణలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల 14వ తేదీన దళితుల ఐక్యత ర్యాలీగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపక చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అగ్నారపు బాసు ఆధ్వర్యంలో స్థానిక లాలచెరువు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహణకు సంబంధించిన సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం గోడ పత్రిక, ఫ్లెక్సీలను, కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద పండుగగా అంబేద్కర్ జయంతిని ప్రపంచమంతా జరుపుకుంటున్నారన్నారు. జయంతి ఉత్సవ ర్యాలీ ఈ ఏడాది 6వ సంవత్సరం స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం నుండి గోకవరం బస్టాండ్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి ఐక్యత ర్యాలీ అని పేరు పెట్టామన్నారు. అందరికీ జై భీమ్. ఈ నెల 14వ తారీఖు మంగళవారం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఆ రోజు ప్రతి సంవత్సరం, ఇది 6వ సంవత్సరం, ఒక ర్యాలీని పిలుపునిచ్చాం. రాజమహేంద్రవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొత్తం అన్ని ఏరియాల నుంచి ఆ రోజు 14వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకే కోరి మార్కెట్ సెంటర్ అంబేద్కర్ పార్లమెంటు నమూనా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గోకారం బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక ర్యాలీని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ అభిమానులు అందరూ పాల్గొని అంబేద్కర్ యొక్క విశిష్టతని, ఎందుకంటే వరల్డ్లో 14వ తారీఖుని ప్రపంచ నాలెడ్జ్ డేగా ప్రకటించారు. అంటే మన భారతదేశంలో భారతీయుడు అయి ఉండి యుఎస్లో కూడా, అమెరికాలో కూడా ఇతనికి ఒక మ్యూజియం పెట్టి, స్టాచ్యూ పెట్టి కొనియాడుతున్నారంటే ఆయన యొక్క విశిష్టత ఇక్కడ మనం అందరికీ తర్వాత తరం వాళ్ళకు కూడా తెలియపరిచే విధంగా ఈ ర్యాలీ సాగాలని. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే అందరూ యూనిటీగా ఉండి దళితులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా ఈ దేశంలో ఇంతమంది ఉన్నారో అని తెలియపరచడానికి అందరూ ఐక్యతగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవ ర్యాలీ రాజమహేంద్రవరం నగరంలో గత 5 సంవత్సరాలుగా మనం జరుపుతూ ఉన్నాం. ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక మరియు అంబేద్కర్ సేవా కేంద్రం తరపున ఈ నిర్వహణ జరుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈరోజు ఉదయం అంతా అన్ని పేటల్లోని లేకపోతే అన్ని గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ కార్యక్రమం చూసుకుని మధ్యాహ్నం 3 గంటలకి మన రాజమహేంద్ర నగరంలోని క్వారీపేట అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. మరి దీంట్లో రాజమండ్రి చుట్టుపక్కల అటు కొవ్వూరు దగ్గర నుంచి ఈస్ట్ వెస్ట్ ఉభయ జిల్లాల నుంచి మరి అంబేద్కర్ వాదులందరూ రావాల్సిందిగా మేము అభ్యర్థన చేస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా రావాలని కోరుకుంటున్నాం. దీన్ని దళితుల ఐక్యత ర్యాలీగా మేము నామకరణం చేయడం జరిగింది. ఇది ద ర్యాలీ టువర్డ్స్ యూనిటీ. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి దళిత క్రైస్తవుల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వివక్షత గురవుతున్నటువంటి ఇలాంటి నాగరిక సమాజంలో కూడా ఆయా వర్గాల్లో వివక్షత గురవుతున్నాయి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల మీద, రాజ్యాంగ హక్కుల మీద కూడా తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆయా వర్గాల్ని ఏకం చేయడానికి ఇది ఐక్యతా ర్యాలీని మీ సంవత్సరం పెద్ద ఎత్తున చేయడానికి ఇక్కడ ఇది సన్నాహక సమావేశంగా మీ ద్వారా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక అభ్యర్థన చేస్తున్నాం. రేపు ఏప్రిల్ 14ని మద్య నిషేధ దినోత్సవంగా మరి ప్రభుత్వం దాన్ని ప్రకటించాలని చెప్పేసి మేము ఈ ఐక్యవేదిక ద్వారా మేము ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాం. ఈరోజు ఏవైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలు లేకపోతే హక్కులు ఉన్నాయో దాన్ని భంగం కలిగినప్పుడు, అవి అమలు కానప్పుడు అంబేద్కర్ గారు సూచించినటువంటి ప్రెజర్ పాలిటిక్స్, అంటే ఒత్తిడి చేయడం ద్వారా మన హక్కులను సాధించుకోవడానికి ఈ సమాజాన్ని ఐక్యం చేసే కార్యక్రమంగా ఈ ఐక్యతా ర్యాలీ ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ దీనికి సహకరించాల్సిందిగా మరి నగర ప్రముఖుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, లేకపోతే జిల్లా అధికారులని అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం. అంబేద్కర్ గారు విశ్వ మేధావి, ఈ దేశానికి విశేష సేవలు అందించినటువంటి భారతరత్న అంబేద్కర్ గారి జయంతిని ప్రభుత్వంతో పాటు
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలు ఖచ్చితంగా దీన్ని అమలు చేసేలాగా రోజు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసేలాగా కూడా ప్రభుత్వం దీని మీద ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్గా రాంబాబు అనే నేను, అలాగే దీని కన్వీనర్ అజ్జరపు వాసు, మరి ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ నాయకులందరూ సమానమే, అందరికీ సమాన ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, సమాన హక్కులు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే చేశారో ఆ దిశగా అంబేద్కర్ సేవా కేంద్రం కృషి చేస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.